వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ అకౌంట్ని ఏ విధంగా మెర్జ్ చేయాలో తెలుసుకుందాం. ఒక అకౌంట్ నుండి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం. ఒక కంపెనీ నుండి వేరే కంపెనీలో మీరు ఉద్యోగం జాయిన్ అయినప్పుడు ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి కంపెనీలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది తప్పనిసరి అన్నమాట. సో ఇప్పుడు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసుకుందాం. ముందు మనము ఈ విధంగా ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. దానికోసం మీ దగ్గర యాక్టివ్ చేయబడినటువంటి యూఏఎన్ నంబరు, దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్, ఇవి రెండు ఉండాలి. అప్పుడే మీరు పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఇవన్నీ ఇక్కడ మనము ఎంటర్ చేస్తాము. ఇప్పుడు తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ రావడం జరుగుతుంది, అంటే ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఎంటర్ చేసి అలానే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము. తర్వాత పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పిఎఫ్ని మనము ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ముందుగా మనము వీరి యొక్క సర్వీస్ హిస్టరీని చూడాలి. సో ఇక్కడ వ్యూ అని కనిపిస్తుంది కదా, దీని మీద మనము క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసినట్లయితే వీరి యొక్క సర్వీస్ హిస్టరీ అనేది కనిపిస్తుంది. డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉందా లేదా ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ క్లిక్ చేయాలి. ఈ విధంగా సర్వీస్ హిస్టరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ కంపెనీ యొక్క అమౌంట్ని సెకండ్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫస్ట్ కంపెనీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంది. తప్పనిసరిగా ఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఉండాలి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటేనే మనము పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయగలము, లేదంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ జరగదన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను పిఎఫ్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసుకుందాం. సో దానికోసం మనకి ఇక్కడ పైన ఆన్లైన్ సర్వీస్ అని కనిపిస్తుంది అన్నమాట. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు 1 మెంబర్ 1 అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది కనిపిస్తుంది. సో దీని మీద మనము క్లిక్ చేస్తామన్నమాట. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకు ఈపీఎఫ్ అకౌంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ కనిపిస్తాయి. దాని తర్వాత మనం ఇలా క్రిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ప్రజెంట్ ఎంప్లాయర్, ప్రీవియస్ ఎంప్లాయర్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను ప్రజెంట్ ఎంప్లాయర్ అని క్లిక్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసాం. దాని తర్వాత సెలెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అని అడుగుతుందన్నమాట. ఇక్కడ మనము ఏదైతే ఓల్డ్ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీని ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఇలా మనకు ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంటుంది. సో ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి గెట్ ఓటీపీ మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇప్పుడు ఓటీపీ అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళిందనమాట. పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి నంబర్కి ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఇప్పుడు సబ్మిట్ చేయాలి. ఇప్పుడు పిఎఫ్ యొక్క ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు ఓల్డ్ కంపెనీ ఐడి కనిపిస్తుంది, తర్వాత ప్రజెంట్ కంపెనీ ఐడి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్లెయిమ్ స్టేటస్ దగ్గర పెండింగ్ ఎట్ ప్రజెంట్ ఎంప్లాయర్ అని కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇదొక క్లెయిమ్ మనకు ప్రజెంట్ ఎంప్లాయర్కి అయితే వెళ్తుంది. ప్రజెంట్ ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేస్తే ఈ క్లెయిము పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది. పిఎఫ్ ఆఫీస్ వారు అప్రూవ్ చేసి ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కావడానికి మనకు సుమారుగా ఒక నెల రోజుల సమయం అనేది పడుతుంది. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కూడా పడుతుందన్నమాట. ఇది పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకునేటటువంటి ప్రాసెస్ ఆన్లైన్లో. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.